హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోకోలం. సో మనం ప్రీవియస్ వీడియో చూసుకుంటే కోకో ఫామ్ చూపించాం కదండి. అక్కడ జస్ట్ స్ప్రౌటింగ్ స్టేజ్లో ఉన్నదే చూపించాము. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఫుల్లీ గ్రోన్ కోకో ఫామ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నామండి. ఈ ఫామ్ చూసుకుంటే సో పామ్ ట్రీస్తో పాటు కోకోని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఈ ఫామ్ చూసుకుంటే పామ్ ట్రీస్తో పాటు కోకో ట్రీస్ కూడా ఉన్నాయండి. కోకో ట్రీస్ అనేది ఏదో ఫామ్తో ఇంక్లూడ్ చేయాలని చెప్పే కదండి. ఐదర్ కోకోనట్తో కానీ పామ్ ట్రీస్తో కానీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఇవి ఏంటంటే కోకోనట్ ట్రీస్ను పామ్ ట్రీస్ ఫస్ట్ ప్లాంటేషన్ చేసేస్తారు. అవి సర్టెన్ హైట్కి వెళ్ళాక ఆ ఫామ్ చూసుకుంటే నీడ ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు రైట్ టైం మనకి కోకోని ప్లాంటేషన్ చేయడానికి. ఇవి ఎక్కువగా నీళ్ళలోనే ఎక్కువ సర్వైవ్ అవుతాయి, అందుకని వీటిని కోకోనట్ ఫామ్లో కానీ పామ్ ఫామ్లో కానీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో ఇది అయితే ఫుల్లీ గ్రోన్ ఫామ్ అండి. మనకి ఇక్కడ కోకో చూసుకుంటే కాయలు కూడా చాలా పెద్దవే ఉంటాయి. సో ఈ కోకో ట్రీ చూసుకుంటే చూడండి, కోకోస్ ఆల్మోస్ట్ బంచెస్లో వచ్చేసాయి మనకి ఇక్కడ. ఇవి కాయలు కూడా చాలా పెద్దగా అవుతాయి అని చెప్పాను కదండి. ఇదిగోండి, ఈ కోకో చూడండి చాలా సైజులో చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. అలాగే మీకు ఇంకో ట్రీ చూపిస్తానండి, దాంట్లో పండిన కాయలు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇది రైప్ అయిపోయిన కోకో అండి. అలాగే లోపల కూడా చూడండి అలా కాయలు కాస్తుంటాయండి, బంచెస్గా ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇవి అండి ఫుల్లీ రైప్ అయిన కోకోస్ ఇలా ఉంటాయండి. వీటిని కట్ చేసి చూపిస్తాను, లోపల సీడ్స్ ఎలా ఉంటాయి అనేది. సో లోపల ఇలా ఉంటాయండి మనకి కోకో సీడ్స్. మీకు హ్యాండ్తో తీసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా తెలుస్తాయి. ఇలా ఉంటాయండి ఇవి. ఇవి జెల్లీగా ఉంటాయి, స్టిక్కీగా ఉన్నాయి, ఓపెన్ చేయడం కొంచెం కష్టమే. సో యాక్చువల్గా ఇవి ఏం చేస్తారంటే 2 to 5 days ఫర్మెంటేషన్ పెడతారండి. ఇవి సీడ్స్ అన్నీ తీసేసి 2 to 5 days ఫర్మెంటేషన్ ప్రాసెస్లో పెడతారు. ఫర్మెంటేషన్ ప్రాసెస్ పెట్టిన తర్వాత సన్లైట్లో 1 to 2 days పెడతారండి. సన్లైట్లో పెట్టాక మనకి కోకో సీడ్స్ అనేది ఎలా ఉంటాయో అది కూడా చూపిస్తాను మీకు న్యాచురల్గా డ్రై అయిన సీడ్స్ కూడా చూపిస్తానండి. ఇవిగోండి, ఇవి న్యాచురల్గా సన్లైట్లో డ్రై అయిన సీడ్స్ ఇవి. దీనిపైన మనకి షెల్ ఉంటుంది, చూస్తానికి కొంచెం ఆల్మండ్ ఆ టైప్లోనే ఉంటుంది. ఆల్మండ్కి స్కిన్ ఎలా అయితే పీల్ చేస్తామో ఇవి కూడా అప్రాక్స్గా అలాగే ఉంటాయండి. ఇవి కొంచెం స్టోన్తో కానీ ఏదైనా గ్రైండర్లో కానీ వేసుకుంటే ఇవి స్కిన్ అనేది ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతాయి. ఇదిగోండి, లోపల ఇలా ఉంటుంది. స్కిన్ పీల్ చేస్తే మనకి కోకో సీడ్ ఇలా ఉంటుందండి, యాక్చువల్ కోకో ఇది. సో ఇదే అండి కోకో సీడ్, దాని స్కిన్ పీల్ చేస్తే ఇలా ఉంటుంది, కోకో ఇలా ఉంటుంది ఒరిజినల్గా ఇది. దీని మార్కెట్ వాల్యూ వచ్చేసరికి పర్ కేజీ వచ్చేసరికి మనకి 600 to 700 ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఆ రేటే ఉంటుందంటే ఉండదండి, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ లాగా. సో ప్రస్తుతం అయితే 600 to 700 నడుస్తుంది. ఈ సీడ్స్ని కేజెస్లో అమ్ముతూ ఉంటారండి. ఇవి మనకి కాస్మెటిక్స్లో, బేకరీ ఐటమ్స్లో, చాక్లెట్స్లో, డార్క్ చాక్లెట్ కూడా మనం చేసుకోవచ్చు దీని నుండి. మన స్కిన్ కేర్లో అన్నిట్లో వాడుతూ ఉంటారండి. సో ఇవి కొంచెం కాస్ట్లీవే. అలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.